పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఒక మనిషి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చు అంటే ఒక సర్వసాధారణమైన మనిషి తన జీవిత కాలంలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో 3 నెలలకు ఒకసారి అంటే 90 రోజులకు ఒకసారి 168 సార్లు అంటే సంవత్సరానికి 4 సార్లు చొప్పున 168 సార్లు రక్తదానం చేయొచ్చు. అయితే రక్తం ఎప్పుడు అవసరం పడుతుంది అనే దానికి వచ్చినప్పుడు రక్తం ప్రమాదాలు జరిగినప్పుడు అవసరం పడుతూ ఉంది, కాలిన గాయాలప్పుడు అవసరం పడుతూ ఉంది, ఆపరేషన్ అంటే శస్త్రచికిత్సలు చేసే టైంలో అవసరం పడుతూ ఉంది, రక్తహీనత అంటే సుమారుగా 7% కంటే రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనిషిలో రక్తం అవసరం పడుతూ ఉంది. అదేవిధంగా తలసేమియా రక్త కణాలు తేవడం, ఇది పుట్టుకతో వచ్చే జబ్బు. అదేవిధంగా హిమోఫిలియా, ఇది కూడా పుట్టుకతో వచ్చే జబ్బు. ఇలాంటి సందర్భాలు రక్తం అవసరం పడుతుంది. అదేవిధంగా డెలివరీస్ జరిగేటప్పుడు మహిళలకు సంబంధించి రక్తస్రావం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కూడా రక్తం అవసరం పడుతుంది. అదేవిధంగా క్యాన్సర్ రోగులకు సంబంధించి, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ సంబంధించి రక్తం అవసరం పడుతూ ఉంది. ఇది పరిస్థితి మిత్రులారా. సో రక్తదానానికి ఎవరు అర్హులు అనే దానికి వచ్చినప్పుడు రక్తదానానికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అర్హులు, 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు, కనీసం బరువు 45 కేజీల పైన ఉండాలి, రక్తంలో కనీసం 12.5 గ్రాముల హెమోగ్లోబిన్ ఉండాలి, అదేవిధంగా నిమిషానికి నార్మల్ ఉండాలి, 60 సంవత్సరాలు కొట్టుకోవాలి, ఉష్ణోగ్రత 37 సెల్సియస్ అంటే జ్వరం టెంపరేచర్ లేని పరిస్థితి ఉండాలి అనేది తెలియజేస్తుంది. అయితే 18 నుంచి 60 ఎవరు అనర్హులు అనే దానికి వచ్చినప్పుడు రక్తదానం చేసిన 90 రోజుల లోపు అంటే 3 నెలల లోపు 90 రోజుల లోపు రక్తదానం చేయకూడదు. దాంతోపాటు హెచ్ఐవి ఉన్నవాళ్ళు, హెపటైటిస్ బి కామెర్లు ఉన్నవాళ్ళు, సిఫిలిస్ ఉన్నవాళ్ళు, ఇంకా రకం కామెర్లు ఉన్నవాళ్ళు, క్యాన్సర్, ఫిట్స్, టీబీ, షుగర్, టైఫాయిడ్, మలేరియా, ఐబీపీ, గైనిక్ సమస్యలు ఉన్నవాళ్ళు, అదేవిధంగా సర్జరీస్, మేజర్ సర్జరీస్ కానీ మైనర్ సర్జరీస్ కానీ జరిగినటువంటి 6 నెలల లోపు బ్లడ్ డొనేషన్ చేయకూడదు. సో ఇది రక్తదానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంతసేపు అంటే 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, మత్తు పదార్థాలు తీసుకోవడం, పొగ తాగడం వంటి చేయకూడదు, గంట వరకు బరువు పనులు చేయకూడదు, గంట తర్వాత ఎవరి పనులు వాడు తీసుకోవచ్చు. సో 1600 క్రీస్తు శకం 1616 సంవత్సరంలో ఏప్రిల్ 17న హీలియం హార్వీ అనేటువంటి ఒక సైంటిస్ట్ రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని కనుగొనడు. అది 1900 సంవత్సరానికి వచ్చేసరికి 1900 సంవత్సరానికి వచ్చినప్పుడు డాక్టర్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనేటువంటి అతను బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నాడు. ఆ బ్లడ్ గ్రూప్స్ ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఇవి 4 గ్రూపు. మళ్ళీ దీంట్లో 2 ఉంటాయి, ఏ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్. సో ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనర్స్ అంటారు, సో రక్తదాతలు అంటారు. సో దీన్ని చేయటం జరుగుతూ ఉంది. సో ఒక మనిషికి, సాధారణమైన మనిషిలో రక్తం 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది. ఇది నిమిషానికి 72 సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ప్లాస్మా అనేటువంటి లేత పసుపు రంగు ద్రవంలో ఉండే అసంఖ్యాక సూక్ష్మ కణాల సముదాయమే రక్తం. ఒక ప్యాకెట్ రక్తంలో 250 మిలియన్ల ఎర్ర రక్త కణాలు, 4 లక్షల తెల్ల రక్త కణాలు, 15 మిలియన్ల ప్లేట్లెట్స్ ఉంటాయనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు అన్నట్టు. ఎర్ర రక్త కణాలు జీవితకాలం 120 రోజులు. సేకరించిన రక్తాన్ని 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ మధ్య భద్రపరుస్తారు. రక్తం గ్రూపులకు సంబంధించి ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, మళ్ళీ ఇందులో పాజిటివ్ నెగిటివ్స్ మొత్తం 8 ఉంటాయి. సో బొంబాయిలో కలుపుకుంటే సినిమా అంతా కూడా బొంబాయి బ్లడ్ గ్రూప్ కోసం హీరో అంటే పడుతూ ఉంటుంటాడు. సో లేకపోతే పంజాబ్లో కనుకుంటే పంజాబ్ బ్లడ్ గ్రూప్, లాంగ్ షేర్లో కనుకుంటే లాంగ్ షేర్ బ్లడ్ గ్రూప్, అమెరికాలో ఏదైనా ఇట్లా కనుక అంటే ఎన్ని వందలాది ఉపగ్రూపులు ఉన్నాయి, 8కి మ్యాచింగ్ కావాల్సింది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. దేశంలో ప్రధానంగా గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఉద్యమం బలంగా కొనసాగుతుంది. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి, మీ జీవితకాలంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోండి. ఈ విశ్వంలో రక్తం రంగు ఎరుపే, ప్రపంచంలో ఎక్కడైనా మీరు రక్తదానం చేయొచ్చు. సో ఆ విధంగా రక్తదానం చేసి ప్రాణదాతల కండని తెలియజేస్తూ ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. మీరు కూడా రక్తదానం చేయండి అని తెలియజేసుకుంటా ఉన్నాను. రక్తదానం మహనీయుల జయంతి వర్ధంతుల రోజు, మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మీ పిల్లల పుట్టినరోజు నాడు, పిల్లలు 18 సంవత్సరాల పాటు చేయదు కాబట్టి మీరు ఆ అవకాశం ఆవేదన చేయండి. మీ అభిమాన నటులు పుట్టినరోజు నాడు కూడా ఈ రక్తదానం చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఏమైనా దానం చేయాలంటే ఎవరికైనా దానం చేయాల్సి వస్తే డబ్బుతో ముడిపడి ఉంది, కానీ బ్లడ్ డొనేషన్ ఒక మంచి మనస్సుతో ముడిపడి ఉన్నది, మానవతా దృక్పథంతో ముడిపడి ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఏదైతే ఉందో బ్లడ్ పెరగడానికి
ఏమేమి తినాలని వచ్చినప్పుడు బెల్లం తినొచ్చు, ఖర్జూర తినొచ్చు, పండ్లు పొలాలు తినండి, జ్యూస్ తినండి, జ్యూస్ తాగండి. సో ఆ విధంగా ఇది ఉంటుంది. సో మగవాళ్ళకి సంబంధించి గైనిక్ సమస్యలు ఉండవు. సో మహిళలకు సంబంధించి ప్రకృతి సిద్ధంగా నెలసరి అంటారు, బహిష్ట అంటారు, మెన్సెన్స్ అంటారు, నెలకు ఒకసారి గైనిక్ సమస్యలు ఉంటాయి. సో అందుకోసం బ్లడ్ డొనేషన్కి సంబంధించి వచ్చినప్పుడు 100కి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు నేను జిల్లాకు కొంచెం రేషియో ఎక్కువ ఉంది, 10% ఉంది. కానీ దేశవ్యాప్తంగా మధ్యకాలంలో నేను ఆర్టీఐ కింద లెటర్లు అవన్నీ ఫాలోఅప్ చేసినప్పుడు 100కి 10% లోపే ఉన్నది. సో 6 నుంచి 10 మధ్య బ్లడ్ డొనర్స్ మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇందులో సుమారుగా 50 నుంచి 60-70% మంది బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు. సో దీన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో 18 సంవత్సరాల లోపు 16 నుంచి 18 ఇమీడియట్ బ్లడ్ అవసరం ఉంది అంటే డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం 16-18 వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అండ్ బ్లడ్ బ్యాంక్ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ యొక్క సజెషన్స్ 75 దాకా 65 దాకా కూడా ఇవ్వచ్చు. సో ఆరోగ్యంగా ఉండాలి. సో నరాలు యంగెస్ట్ 18-60 సంవత్సరాల మధ్య ఊపుగా ఉంటాయి. 18 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు బయట తర్వాత నరాలు ఏదైతే ఉన్నాయో బ్లడ్ నరాలు ఏదైతే ఉన్నాయో చిన్నప్పుడు 18 లోపు తక్కువ సైజు లావు తక్కువ ఉంటాయి, తర్వాత పెరుగుతాయి, తర్వాత మళ్ళీ కుచించుకుపోతూ ఉంటాయి. కాబట్టి బ్లడ్ డొనేషన్కి సంబంధించి వచ్చినప్పుడు డాక్టర్స్ ప్రికాషన్స్, మెడికల్ ఆఫీసర్స్ ప్రికాషన్స్ పాటించాలి. బ్లడ్ డొనేషన్ చేయాలంటే కనీసం 11-12% బ్లడ్ ఉండాలనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఇది పరిస్థితి ఏదైతే ఉన్నదో రక్తదానం మీద అనేక అపోహలు ఉన్నాయి. ఒక బ్లడ్ రక్తపు చుక్క ఇంకా అనేక రకాలు అంటే జనరల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అనేక అపోహలు ఉన్నాయి రక్తదానం మీద. దీని మీద మనం ఇప్పటికే మన ఆర్గనైజేషన్ మీద అనేక వీడియోస్ చేస్తున్నాము. సో ఇంకా భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది, ఎక్స్పర్ట్స్తో చెప్పించాము. సో ఆ విధంగా ముందుకు పోతున్నాను పరిస్థితున్నాయి. సో పెద్దలందరూ డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం కూడా రాస్తాను. మరింత సమాచారం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ మన వంతు కర్తవ్యాలు మనం నిర్వర్తించమని భావించవచ్చు. సో మన పాయింట్ నుంచి దీన్ని జాతీయోద్యమంగా మన టీమ్స్తోని మనం జాతీయ స్థాయిలో దీని మీద కసరత్తు చేసిన అనేది చెప్పుకోవచ్చు. సో పెద్దలారా, మిత్రులారా, బ్లడ్ డొనేషన్కి సంబంధించి రక్తదానం చేయటం వల్లనే ఇది అవుతుంది. కృత్రిమ రక్తం అనేది ఉన్నదిలే కానీ కృత్రిమ రక్తానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక కృత్రిమ రక్తం చేయాల్సిన భవిష్యత్తులో కృత్రిమ రక్తం రావచ్చు, చూద్దాం వస్తే కానీ ఇప్పటికి సంబంధించి మనిషి నుంచి బ్లడ్ తీసుకొని ఇంకో మనిషికి ఇచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో అందుకోసం నేనేమంటున్నానంటే కృత్రిమ రక్తం అంటే 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అయితేనే ఒక మనిషికి ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కించినట్టుగా. అంటే ఒక బ్లడ్ ప్యాకెట్ అంటే 350 గ్రాములు తీసుకుంటారు. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అప్డేట్ అయిన తర్వాత ప్లేట్లెట్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. రక్త కణాలకు సంబంధించి ఆ విధంగా కూడా ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రక్తదానం ఎప్పుడు ప్రాణదానమే. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అంటారు. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనేది నినాదంగా ఉన్నది. సో ఈ విధంగా రక్తదానానికి సంబంధించి అనేక ప్రికాషన్స్ ఉన్నాయి. దీంతో పాటు మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్ రాయండి. రక్తదానం చేయటం అనేది ఇంకా రక్తదానం చేయటం వల్ల హార్ట్ అటాక్స్ రావు, క్యాన్సర్స్ రావు, స్థూలకాయం తగ్గిపోతుంది, మీ కెరీర్ మీద ప్లాన్ పెడతారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. ఇవన్నీ కూడా రక్తదానంలో మెరిచాయి. సో రక్తదానం చేసినటువంటి వాళ్ళు చాలా గుడ్ బాయ్గా ఉంటారు. చాలా గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు ఎలానో బ్లడ్ డొనేషన్ చేసే బ్లడ్ డోనర్కి చేతులు జోడించి మొక్కవచ్చు. సో ఎందుకంటే నేను చాలామంది బ్లడ్ డోనర్స్ చూస్తున్నాను. సో నేను ఎరుగుతున్నాను కాబట్టి. సో రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి పాదాభివందనం, లక్షలాది కోట్లాది పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు కెరీర్ పట్ల ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు, మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉంటారు. సమాజంలో వాళ్ళు చాతురైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం రక్తదాతలకి హ్యాట్స్ ఆఫ్ మరొకసారి. సో ఆ విధంగా బ్లడ్ డొనేషన్కి సంబంధించి మీరు కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.